शादनगर हैदराबाद ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై ఎక్స్ప్రెస్ సర్వీస్ తెలంగాణ జామ్నగర్ హైదరాబాద్ రాజాపూర్ జామ్నగర్ జామ్నగర్ కొత్తూరు హైదరాబాద్ शादनगर हैदराबाद ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై ఎక్స్ప్రెస్ సర్వీస్ తెలంగాణ జామ్నగర్ హైదరాబాద్ రాజాపూర్ జామ్నగర్ జామ్నగర్ కొత్తూరు హైదరాబాద్ शादनगर हैदराबाद ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై ఎక్స్ప్రెస్ సర్వీస్ తెలంగాణ జామ్నగర్ హైదరాబాద్ రాజాపూర్ జామ్నగర్ జామ్నగర్ కొత్తూరు హైదరాబాద్ ఓకే నమస్కారం. నా పేరు నడిమడి శ్రీనివాస, జడ్చర్ల నియోజకవర్గ వాసిని. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో జిల్లాధికారులు ప్రముఖంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా అవేకంగా పనిచేస్తున్నాం. గతంలోంచి కూడా ఈ జడ్చర్లకు బస్టాండ్ ఏర్పాటు చేస్తామని, బస్ డిపో ఏర్పాటు చేస్తామని అనేక మంది నాయకులు ప్రగల్భాల వాళ్ళకి లేదా వాళ్ళ స్వార్థం కోసం బస్ డిపోని అడ్డుపెట్టుకోవడం జరిగేది. కానీ గతంలో ఒకసారి జడ్చర్లో బస్ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పి గట్టిగా నమ్మించి దానికి స్థలం కేటాయించి కొంత నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత
కేవలం మహమ్నార్కు 15 కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ బస్ స్టాండ్ ఎందుకంటే ఒకే చిన్న సంకల్పంతో బస్ స్టాండ్ దూరం చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? తర్వాత పాలకులు ఎవరైతే ఉన్నారో ఏనాడు కూడా దీని గురించి మాట్లాడడానికి వాళ్ళు సాహసించట్లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే జడ్చలలో సుమారు వ్యాపార కేంద్రం, పెద్ద వ్యాపార కేంద్రం జడ్చలు. ఇటు పోతే రాజాపూర్ కానీ లేదా అటు చివరిపోతే చాలా ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ జడ్చల పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలు, నవాపేట కానివ్వండి, మిర్జిల్ కానివ్వండి, రాజాపూర్ కానివ్వండి, బాలనార్ కానీ, అదేవిధంగా దూర ప్రాంతాలు వస్తే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మహిళలకు అసౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే బస్సుల సమయానికి రాక వాళ్ళు పోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దూరం చేయడానికి ఏ పాలకులు కూడా ముందుకు రావడం లేదు. లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని అడ్డుపెట్టుకొని, సంఘాలను అడ్డుపెట్టుకొని, లేదా పార్టీని అడ్డుపెట్టుకొని బతకడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో చేసినటువంటి లోపాలు ఏవైతున్నాయో దాన్ని సర్దిద్దుకొని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒకరికి ముందరకేసి వారి దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మెయిన్ భూమిక పోషిస్తున్న రాష్ట్రంలో కూడా ప్రజెంట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకొని ఈ జడ్చలకు బస్సు ఏర్పాటు చేస్తే చాలా మందికి సౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే వ్యాపార కేంద్రం ఇది ముందుకే, అదేవిధంగా ప్రధాన కూడలు అవుతుంది కాబట్టి వచ్చిపోయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాంతో పాటుగా ఈ జడ్చలకు బస్ స్టాండ్ అని చెప్పి ఈ బస్ డిపో కోసం అయిపోయిన అక్కడ ఇప్పుడోసారి స్థలం తీసి సుమారు 20 ఏళ్ళ కింద కూడా స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని లేదా ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాలమూరు జిల్లా వాడే కాబట్టి ఈ జడ్చల పూర్తిగా తెలుసు కాబట్టి దానికి ఒకసారి నిర్ణయం తీసుకొని జడ్చల వాసులు చిరకాల వాంఛను కూడా నెరవేరిస్తే బాగుంటుందని మా కోరిక.